అందరికీ నమస్తే. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు. సర్పంచ్ అవుదామని చెప్పి ఊళ్ళల్లో చాలా మంది కూడా కోరికతో ఉన్నారు, యువకులంతా కూడా. ఎప్పుడంటే 2024 దసరా, మళ్ళా దసరా వచ్చింది. దసరా అన్నారు, దీపావళి అన్నారు, క్రిస్మస్ అన్నారు, సంక్రాంతి అన్నారు. ఊళ్ళో సర్పంచులు లేరు. ఇక కొత్తగా యువ రైతులు మేము సర్పంచులు అయిదామని చెప్పి ఇప్పటికి దాదాపుగా 50,000, 1,00,000, 2 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వచ్చే నెల సర్పంచ్ ఎన్నికలు వస్తాయి. ఏం చేయాలి? మీ మద్దతు కావాలి. మీ మద్దతు కావాలంటే ఫస్ట్ ఏం కావాలి? మందు కావాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇక అది కాదమ్మా, సర్పంచ్ ఎన్నికలు తెలంగాణలో అసలు జరగవమ్మా, రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం లేదమ్మా, ఇక కాంగ్రెస్ పార్టీ అంటే ఇంతేనమ్మా అనేటటువంటి పరిస్థితికి వచ్చింది. కోర్టు చెప్పింది, కోర్టు సెప్టెంబర్ 30వ తారీఖు లోపు మీరు ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాల్సిందే అని చెప్పినా కూడా ప్రభుత్వం వల్ల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వల్ల అయితలేదు. ఇక అందుకే మేము సర్పంచ్ కావాలనుకునేటటువంటి కోరికలు అయిపోయినాయి. ఇప్పటికి ఉన్నటువంటి 1,00,000, 2 లక్షలు కూడా మొత్తం తాగిపిచ్చుడు ఈ కథే జరిగిపోతా ఉంది. పోస్ట్ పోన్ అయ్యే కొద్దీ ఎవరైతే సర్పంచ్ అవ్వాలనుకుంటా ఉన్నారో అసలు కొద్దిగా ఉందా ప్రభుత్వానికి? ప్రజలు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు? కనీసం ఆలోచన చేస్తా ఉన్నారా? పంచాయతీ సెక్రటరీలు జీతాలకెళ్ళి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. సర్పంచులు లేకపోతే ఏడన ఉంటుంది ఈ అరాచకం. ఏ రాష్ట్రంలో ఉన్నా సర్పంచులు లేక 2 సంవత్సరాలు అయిందా? 2 సంవత్సరాలు సర్పంచులు లేక ఏడన అయిందా? ఇదేం ప్రభుత్వం, ఇదేం పరిపాలన, ఇదేం కథ? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి సంవత్సరం వరకు సర్పంచులు లేకపోతే ఆడికెళ్ళి బిల్లులు రావు. చెత్త చెదారం తీయాలి, ట్రాక్టర్ పోవాలి, పారిశుద్ధ్య పనులు జరగాలి, వర్షాకాలం బ్లీచింగ్ పౌడర్లు చల్లాలి, అయినా కూడా డబ్బులు లేవు. పంచాయతీ సెక్రటరీలు లాస్ట్కి మా ఉద్యోగాలకే మేము రాజీనామాలు చేసేస్తామయ్యా బాబు, వచ్చే 30,000 జీతాల్లో పైసలు మేమే పెట్టుబడి పెట్టుకుంటున్నాం అనేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఇలా ఏ ఊరికి పోయి ఎవరిని అడిగినా, ఒక ముసలాయిని అడిగినా కూడా ఈ సర్పంచ్ ఎన్నికలు పెట్టడం కూడా రేవంత్ రెడ్డికి శాతనైతే లేదబ్బా అని చెప్తారు. అంటే గోవింద జరుగుతుందో జరగకూడదు తెలియదు ఇక. ఎందుకంటే ప్రభుత్వానికే ఓ క్లారిటీ లేదు, ఓ చిత్తశుద్ధి లేదు. మళ్ళా కోర్టుకు పోతుంది. డబుల్ బెంచ్, ఆ బెంచ్, ఈ బెంచ్ అనుకుంటా. మాకు ఇంకొంచెం టైం కావాలి. ఇంకెన్ని రోజులు టైం అండి బాబు? మళ్ళా దసరా వచ్చింది, మళ్ళా దీపావళి వచ్చింది, మళ్ళీ సంవత్సరం అయిపోతుంది. అంటే సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహించేటటువంటి స్థాయిలో మస్తు చెప్పిరు. ఎన్ని చెప్పిండ్రు? బీసీ రిజర్వేషన్ కోసమే మేము ఆపుతున్నాం అన్నారు. ఏమైపోయా బీసీ రిజర్వేషన్? ఏమైపోయిందండి? బీసీ రిజర్వేషన్ ఆల్రెడీ మీరు ఆమోదం పెట్టిరు కదా. ఆ బిల్లు కాదని చెప్పి మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఈ ఆర్డినెన్స్ కూడా అయితే లేదు. ఆర్డినెన్స్ ఒకవేళ అయితే ఇప్పుడు బీసీలకు ఎక్కువ కావాలి సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇయ్యరు ఇక. ఎందుకంటే మళ్ళీ ఇక ఎందుకు వస్తాయి మళ్ళీ మాటలు? ఇక అగ్ర కులాలకు పోతుంది కదా, అధికారం పోతుంది. సర్పంచ్ బీసీ అవుతాడు. ఒక వడ్రంగో, లేకపోతే ఒక చాకలో, లేకపోతే ఒక కుమ్మరో, ఒక కమ్మరో ఎవరో ఒకళ్ళు అయితే ఆడున్నటువంటి అగ్ర కులాలు వచ్చి మళ్ళీ సర్పంచ్తో పని చేయించుకోవాలి కదా. బీసీ అయిన దగ్గరకు వచ్చి అడగాలి కదా. అది లేదు. ఆ అవకాశం మళ్ళీ అయితే ఏడవుతుందో ఎక్కువ సర్పంచ్లు ఎక్కడ బీసీలు అవుతారు, ఎక్కడ ఎస్సీలు అవుతారు, ఎక్కడ మరి ఎస్టీలు అవుతారు. దీన్ని ఊరించి ఇక్కడ పెట్టిండ్రు. మళ్ళీ అయిపోయింది. మేము పార్టీ పరంగా 42% మేము ఇస్తున్నాం. మరి ఇక బీఆర్ఎస్, బీజేపీ కాసుకోండి మీరు ఇస్తారో ఇయ్యరో అని చెప్పి అన్నారు కదా. మరి ఏది? ఎందుకు కోర్టు చెప్పినట్టు కూడా ఎన్నికలు పెట్టలేకపోతా ఉన్నారు? ఇది ఎక్కడ ప్రభుత్వం అండి? నాకు అర్థం కాదు. 2 నెలలు కేసీఆర్ మంత్రులు పెట్టకపోతే కేసీఆర్కి శాతం అయితే లేదే బాబు. ఫామ్ హౌస్లో కూర్చొని తాగి పంటంటూ 90 ఎమ్మెల్యేసి 2 మంత్రులను పెట్టడం శాత కావట్లేదండి. 2 నెలలకే చెప్తారు. ఇప్పటికి మీ దగ్గర ఎంతమంది మంత్రులు ఖాళీగా ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికి విద్యాశాఖ మంత్రి ఎవరు? ఇప్పటికి హోంశాఖ మినిస్టర్ ఎవరు? ఇగో ఇవన్నీ మనం అడిగేటి కావు, తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇవన్నీ వేసిర్రు, మరిచిపోయి ఓటు వేసిర్రు. సర్పంచ్ ఎన్నికలు పెట్టడం చేత కాదండి? సర్పంచ్ని నియమించడం చేత కాదా? ఎంత నష్టం అవుతుందో తెలుసా? తెలంగాణకి ఎంత నష్టం అవుతా ఉందంటే సర్పంచులు లేకపోవడం వల్ల మనకి రావాల్సినటువంటి 1000 కోట్లు ఇప్పుడు కేంద్రం దగ్గర ఆగిపోయినాయి. 4 నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు. పండగ పూట ఇలా పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. పండగ పూట ఊళ్ళల్లో ఎట్లా పడితే అట్లా చెత్త చెదరం పేరుకుపోయింది. లైట్లు పెట్టేటోళ్ళు లేడు, బాగు చేసేటోళ్ళు లేడు. ఇలా ప్రతి ఒక్క ఆడపడుచు బతుకమ్మను పట్టుకొని పోయి ఆ చెరువు దగ్గర, లేకపోతే ఆ స్కూళ్ళ దగ్గర, ప్రభుత్వ కాలేజీల దగ్గర బతుకమ్మలు పెట్టుకొని ఆడుకోవాలి.
వీళ్ళు ఎట్లున్నది స్కూళ్ళ దగ్గర కాలేజీల దగ్గర మొత్తం ఎట్లున్నది యాడికాడికి బురద పేరుకుపోయి దాన్ని బాగు చేసేటోళ్ళు లేడు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లున్నాయి స్కూళ్ళు ఎట్లున్నాయి కాలేజీలు ఎట్లున్నాయి మంచిగా లైటింగ్లు పెట్టుకున్నారు, చెరువుల దగ్గర లైట్లు పెట్టిండ్రు, స్టేజీలు ఏర్పాట్లు చేసిండ్రు. ఈ ఏడ లేదది. అవన్నీ ఎవరు చేయాలి? గ్రామ పంచాయతీ సిబ్బంది చేయాలి. గ్రామ పంచాయతీ సిబ్బంది చేయాలంటే సర్పంచ్ లేడు, పంచాయతీ సెక్రటరీ ఏడో పని చేస్తాడయ్యా బాబు, వేరే జిల్లా నుంచి ఇటు కొత్త ఆయనకేం అవసరం? ఒకవేళ సర్పంచ్ అయితే డబ్బులు రాకపోయినా నేను ఈ ఊరోని నీ ఏరియా పుట్టిన కాబట్టి అవసరంతో 10,000 20,000 అప్పు చేసి ఆ పండుగ మంచిగా అయ్యేటట్టు ఆడపడుచుల కోసం పనిచేస్తాడు. పంచాయతీ సెక్రటరీకి ఏం అవసరం? ఆయన వేరే దగ్గర నుంచి వస్తాడు, ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటూ పోతాడు. ఇది కథ ప్రస్తుతం. సర్పంచ్ ఎన్నికలు మొత్తానికే గోవింద్ అనే పరిస్థితికి వచ్చింది. నమ్మకం లేదు ఎవ్వరికి కూడా. సర్పంచ్ ఎన్నికలు అయితేయో కావో తెలియదు. ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లో పెట్టాలి. 6 నెలలు నీ వల్ల కాలే. మరి దేనికి భయపడుతుంది ప్రభుత్వం? ఎందుకు సర్పంచ్ ఎన్నికలు పెట్టలేకపోతా ఉంది? అంటే పథకాలు పర్ఫెక్ట్ ఇవ్వలేకపోయారు కాబట్టి సర్పంచ్ ఎన్నికలు పెట్టలేకపోతురా? ఇంటర్నల్ గా సర్వే చేసుకునేది ప్రభుత్వం. సర్పంచ్ ఎన్నికలకు పోతే ఎట్లుంటుంది మన పరిస్థితి అని చెప్పి మొత్తం ఇంటర్నల్ గా సర్వే చేసుకునేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తే పోతే మనకి రివర్స్ అవుతుంది. ఎందుకంటే మహిళలు 2,500 అడుగుతున్నారు, ముసలోళ్ళకి పెన్షన్లు, భర్త చచ్చిపోయిన వాళ్ళకి, భర్త వదిలేసిన వాళ్ళకి, వికలాంగులకి, వృద్ధులకి మనం 4,000 ఇస్తామని చెప్పినాం కదా, చూపించినాం, 4 చూపించినాం కదా, రావట్లే. సర్పంచ్ ఎన్నికలకు పోతే మనకి ఇబ్బంది అవుతుంది. అందుకే భయపడుతుంది ప్రభుత్వం, భయపడుతుంది. సర్పంచ్ ఎన్నికలు పెట్టట్లేదు. ఇక నమ్మకం లేదని చెప్తున్నారు. ఇప్పుడు అడిగితే మాకు ఇక నమ్మకం లేదు, పెడితే పెట్టుకొని లేకపోతే లేదా, మాకు అవసరం కూడా లేదని చెప్తున్నారు. ఇక సర్పంచ్కు పోటీ చేసే యువకుడు కూడా అన్న మాకు కూడా ఇంట్రెస్ట్ పోయిందన్న, ఇదంతా గోవిందన్న కాదన్న బాబు అని చెప్తున్నారు. ఇదే జరుగుతుంది. ఒకసారి బొమ్మనండి మీ ఎమ్మెల్యేలో లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఊళ్ళల్లోకి పోతే ఎందుకు సర్పంచ్ ఎన్నికలు పెట్టట్లేదో ప్రజలే చెప్తారు. ఈ 30 తారీఖు వరకైనా పెడతారు అనుకున్నారు. అసలు మొత్తం హడావుడి ఎన్నికల కమిషన్ మొత్తం సిద్ధం చేసేసింది. ఓటర్ల జాబితా అన్నారు, బిఎల్ఓల్ని మీటింగ్లకు పంపించిండ్రు, ఎంపీడీఓల్ని, జిల్లా కలెక్టర్ని, మొత్తం లాస్ట్కు తుస్సు అయిపోయింది కథ. లాస్ట్కు తుస్సు అయిపోయి ఇదంతా ఇక లేదులే అన్న, ఇదంతా గాని పంచాయతీ అని చెప్పేసి అని అంటుంది. ఇక సర్పంచ్ ఎన్నికల గురించి మాత్రానికి మరి ఇక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం చూడాలా. అసలు ఎప్పుడు పెడతారో చూడాలా. పెడతారా పెట్టరా, ఒకవేళ పెడితే ఏం జరగబోతా ఉంది. మాకైతే నమ్మకం అయితే లేదు పెడతారని చెప్పేసి. జరిగితే సెప్టెంబర్ 30, ఇంకే 20, ఇంకా 10 రోజుల్లో ఏడ పెడతారు వీళ్ళు. మళ్ళా పోతారు కోర్టుకు పోయి, మాకు ఇంకో నెల కావాలా, 2 నెలలు కావాలి, ఈలోపు కొత్త సంవత్సరం అవుతుంది, ఈలోపు జూబ్లీ హిల్స్ ఎన్నికలు, అది ఇది ఈ గందరగోళమే ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఈ గందరగోళం ఉన్నది. తెలంగాణ ప్రజలు మాత్రం మాకు నమ్మకం లేదు. సర్పంచ్ ఎన్నికలు మాత్రానికి ఇక గోవింద అన్నట్టే మాట్లాడుకుంటా ఉన్నారు అనేది మాత్రానికి నగ్న సత్యం తెలంగాణలో.